సాయికృష్ణ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా ఐజీ రవిప్రకాష్ ను నియమించింది. ఐజీ రవిప్రకాష్ తో పాటు సిట్ లో మరో 3 సభ్యులున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం, అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, బాపట్ల అడిషనల్ ఎస్పీ ఎల్ సుధాకర్ ను సిట్ సభ్యులుగా నియమించారు. సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్ కు రంగం సిద్దమైంది. విజయవాడ సింగ్ నగర్ లోని ఓ నివాసంలో ఆయన ఉన్నట్టుగా గుర్తించారు. సాయికృష్ణ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సాయికృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. గత 3 రోజుల నుంచి కూడా అనుమానంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో దర్యాప్తు చేయడంతో పాటు సీసీ కెమెరాల ఫుటేజ్ను కూడా సేకరించారు. అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్క్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ప్రధానంగా మే 23, 24, 25 ఈ 3 తేదీల్లో కృష్ణలంక శ్మశాన వాటికలో ఉన్న ఆ స్వర్గపూర్లో ఈ మిషన్లో దహనం చేశారంటూ విజయలక్ష్మి ఆరోపిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు వీటికి సంబంధించి ఎన్ని అనాథ మృతదేహాలు వచ్చాయి అనే అంశాలకు సంబంధించి కూడా నిన్న సీఐ పవన్ కిషోర్ విచారించడంతో పాటు భాష అనే అతని వ్యక్తిని అదుపులో తీసుకుని రాత్రి వరకు విచారించి పంపించేశారు. ప్రస్తుతం మనం విజయవాడ సింగనగర్ ప్రాంతంలో ఇక్కడ ఇదే నివాసంలో సీఐ నాగరాజు ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆ సీఐ నాగరాజు ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఇటు మీడియా ప్రతినిధులతో పాటు కృష్ణలంక నుంచి చాలామంది అభిమానులు కూడా తరలి వచ్చారు. ఆయన అరెస్ట్ చేసేందుకు వీల్లేదంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కృష్ణలంకలో చాలా కాలంగా అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువ కావడం, అదేవిధంగా గంజాయి బ్యాచ్లు ఆగడాలు ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో నాగరాజ్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అటువంటి వాటిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, అటువంటి వారిని నగర బహిష్కరణ చేసే విధంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడంతో చాలామంది ప్రజల్లో అతనిపై సాత్కారణ ఉంది. అయితే సాయికృష్ణ అదృశ్యం సంబంధించి అతని ప్రమేయం ఎంతవరకు ఉందనే అంశాలపై ఇంకా అనుమాన కోణంలోనే విచారణ జరుగుతుంది. ఇంకా నిర్ధారణ కావాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అసలు ఈ దర్యాప్తులో ఏం జరగబోతుందనే అంశాలపై అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక పోలీసుల విచారణకు సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇది సంబంధించి చాలా సీరియస్గా తీసుకున్నారు. నరసింహ కిషోర్ అనే ఐపీఎస్ రాజమండ్రి ఎస్పీని కూడా దర్యాప్తు అధికారిగా వేశారు. మరోవైపు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో మరో బృందం కూడా దైవప్రసాద్ వీరందరూ కూడా విచారణ చేస్తా ఉన్న పరిస్థితి. ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఈ మొత్తం కేసుకు సంబంధించి సిట్టును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్టు చీఫ్గా రవిప్రకాష్ను నియమిస్తుంతో పాటు అతనితో పాటు మరో 3 సభ్యులను కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సిట్టు వీటికి సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేయడంతో పాటు మొత్తం ఇప్పటి వరకు మే 9న అదృశ్యమైన సాయికృష్ణ ఉదంతం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాల్లో ఎప్పుడెప్పుడు ఎవరెవరి పాత్ర ఎంత మేరకు ఉంది, ఏ సందర్భాల్లో ఎవరు సాయికృష్ణను అదుపులో తీసుకుని విచారించారు, అలాగే టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా అతన్ని ఇంట్రాగేట్ చేశారని కూడా చెప్తున్న నేపథ్యంలో దైవప్రసాద్ ఇప్పటికే టాస్క్ ఫోర్సు కొంతమంది కానిస్టేబుల్ని కూడా విచారణ చేశారు. అదేవిధంగా నాగరాజుతో కలిసి పనిచేసిన కృష్ణలంకలో కొంతమంది కానిస్టేబుల్ని కూడా విచారించి వారి దగ్గర స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు సిట్టు నియమించడం కీలకంగా మారింది. ఈ సిట్టు అన్ని కోణాలు కూడా విచారించిన తర్వాత ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికను బట్టి ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందో నిర్ధారించుకుని ప్రభుత్వ పరంగా ఏ చర్యలు తీసుకోవాలనేది కూడా లీగల్ టీంతో మాట్లాడి చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక మన ప్రస్తుతం ఇప్పుడున్న ప్రాంతంలో కృష్ణలంక సీఐగా పనిచేసిన నాగరాజు ఉన్నారు. ఆయన్ని ఇప్పటికే ఏడీసీపీ టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ రాధాకుమార్తో పాటు కొంతమంది పోలీసు అధికారులు కూడా ఆయనతో కలిసి మాట్లాడారు. ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం రికార్డు అంటే కోర్టుకు సమర్పించాల్సిన రికార్డు మొత్తాన్ని కూడా పరిశీలించి ఆయన్ని తయారు చేసిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అదే దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన మాత్రం పోలీసులు చెప్పడం లేదు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్
స్థాయిలో ఉన్న నేపథ్యంలో వివరాలు వెల్లడించలేమని మాత్రం చెప్తా ఉన్నారు. ఇక కృష్ణలంక సీఐగా పనిచేసిన నేపథ్యంలో అతనికి సంబంధించి చాలామంది ఇక్కడ అభిమానులు కూడా రావడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అతను ఇప్పుడు ఎవరైతే చనిపోయారో అతనిపై చాలా కేసులు ఉన్నాయి. మర్డర్ కేసుతో పాటు రేప్ కేసు కూడా ఉంది, గంజాయి కేసు కూడా ఉంది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో చంపడం తప్పైనప్పుడు కూడా అటువంటి వ్యక్తి వ్యవహారంలో నిజాయితీగా పనిచేసే అధికారిపై ఇటువంటి తరహా చర్యలు తీసుకోవడం సమంజసం కాదని ఆయన అభిమానులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు మొత్తం పోలీసులు అన్ని శాఖలు అంటే ఒక టీము మొత్తం పోలీస్ కమిషనర్ స్థాయిలో, మరోది ఎస్పీ టీము, మరోవైపు తాజాగా ఏర్పడిన సిట్టు, ఇలా 3 రకాల బృందాలు అన్ని కోణాలు కూడా విచారించిన తర్వాత నివేదికను ప్రభుత్వానికి అందజేసిన తర్వాత ఆ తర్వాత లీగల్గా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి, నాగరాజు కావచ్చు లేకపోతే ఇందులో ఇంకేమైనా పాత్ర ఉన్నట్టు తేలితే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై మాత్రం నివేదికలు అందిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.